సీఎం సార్ పాలన మీద కుంభకోణాల మీద గట్టిగా మాట్లాడే ఆలస్యం వెంటనే నోటీసులు వస్తే ఇక విచారణకు పిలుస్తారు. మొన్న హరీష్ రావు సారు ఇలా కేటీఆర్ సారు అయినా ఇట్లా బీఆర్ఎస్ లీడర్లనే ఎందుకు చేస్తున్నారు, సీట్ పేరుతోటి ఎందుకు ఇట్లా చేస్తున్నారో మన మాజీ మంత్రి సబితక్క చెప్తున్నది ఇందాంపా. అసలు ఏమీ రాదు బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న వాళ్ళు ఈరోజు 40% 4,000 పై చిలుకు సర్పంచులు గెలుచున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వణుకు మొదలైంది. ఒకటి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టున్నాము. మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీని అప్పర్ హ్యాండ్ అవుతుందేమన్న ఆలోచనతో ఈ దానికి తెరలేపడం ఒక కారణమైతే, మొన్న హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణంలో ఏదైతే అవినీతిని ప్రశ్నించారో దాన్ని డైవర్ట్ చేయడానికి, దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేక ప్రజలోకి అది వెళ్లకుండా ఉండడానికి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ది విచారణ అనేది మొన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం, ఈరోజు కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అనేది దాంట్లో భాగంగా నేను మాత్రం భావిస్తా ఉన్నాం, ప్రజలే భావిస్తున్నారు. ఇన్నర్ కదా సబితా ఇంద్రారెడ్డి మేడం ఏం మాట్లాడిందో, వాళ్ళు ఊహించినంత మెజార్టీ తోటి సర్పంచ్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుసుడుతోటే వాళ్లకు వణుకు పుట్టింది. ఇక రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీదే పైచేయి అవుతుందని సిట్ విచారణకు తెరలేపిండ్రు అని అక్కానికి వచ్చింది. ఇక మొన్న హరీష్ రావు సార్ను బొగ్గు కుంభకోణం మీద అవినీతి ప్రశ్నించడంతో దాన్ని డైవర్ట్ చేయనీకే మొన్న హరీష్ రావుకి ఇలా కేటీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ మీద నోటీసులు ఇచ్చిండ్రు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మేడం అన్నది.